ఖైరతాబాద్ గణేష్ విగ్రహ తయారీకి శ్రీకారం చుట్టింది ఉత్సవ సమితి. ఇవాళ కర్ర పూజను నిర్వహించి విగ్రహ తయారీ పనులను ప్రారంభించింది. ఈసారి ఖైరతాబాద్ గణేశుడు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మహాగణపతి విగ్రహానికి కుడివైపు లలితా త్రిపుర సుందరి, గజ్జలమ్మ అమ్మవారి విగ్రహాలను, అలాగే ఎడమవైపు లక్ష్మీ పార్వతీ విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. కర్ర పూజకు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి హాజరయ్యారు. సంవత్సరాలు పూర్తి చేసుకుని ఖైరతాబాద్ లో కైలాసంలో వెలిసేటువంటి వినాయకుడికి 71 సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ తరుణంలో మరి ఖైరతాబాద్ లో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులు ఇందులో భాగస్వాములు కావడం, ఈసారి ప్రధానంగా రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు అనిల్ కుమార్ యాదవ్ గారు, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారు, మరి వారికి కూడా మేము ధన్యవాదాలు. మా సభ్యులుగా ఇక్కడ మా ఉత్సవ కమిటీలో వారు సహకరిస్తున్నందుకు వారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరి ఉత్సవ కమిటీ తరఫున, ఖైరతాబాద్ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఉత్సవ కమిటీలో మీడియా పాత్ర కూడా చాలా ప్రముఖంగా ఉండే ఈరోజు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు మాకు ఖైరతాబాద్ వినాయకుడికి ఇంత పేరు వచ్చిందంటే ఇక్కడ ఉండేటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఒక ఆశీస్సులను చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మీడియా సోదరులకు కూడా నేను అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి విభాగాలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకో సమస్య ఉంది. ప్రధానంగా మా మాగంటి గోపీనాథ్ గారు తొందరగా కోలుకోవాలని ఆ విఘ్నేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా భగవంతుని మనసా వాచా వేడుకుంటాం. తొందరగా కోలుకొని మా వినాయకుడు పూజకు కూడా ఆయన వచ్చే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఖైరతాబాద్ గణేష్ విగ్రహ తయారీకి సంబంధించి శ్రీకారం చుట్టింది ఉత్సవ సమితి. ఈ రోజు కర్ర పూజను కూడా నిర్వహించారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, గణేష్ ఉత్సవాలు అంటేనే దేశవ్యాప్తంగా అనేక అంగరంగ వైభవం ఇస్తాయి. అంటే ఇక ఖైరతాబాద్ మహాగణపతి దేశవ్యాప్తంగా ఉండే పేరు ప్రతిష్ఠించినటువంటి ఈ మహాగణపతి ఖైరతాబాద్ మహాగణపతి అని చెప్పవచ్చు. ఎందుకంటే గణేష్ ఉత్సవాలు అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి, బడా గణపతి. ఈ మహాగణపతికి ఈసారి కర్ర పూజ 70 సంవత్సరాలు పూర్తి చేసుకుని 71 సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి ఖైరతాబాద్ మహాగణనాథుడు ఈసారి విశ్వశాంతి మహాశక్తి గణపతి అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వన్నారు. 69 అడుగుల ఎత్తులో మనం చూస్తున్నామంటే ఈ రూపంలోనే మనం చూస్తున్నటువంటి కుడివైపున జగన్నాథ స్వామి, అదేవిధంగా వినాయక లక్ష్మి పార్వతి లక్ష్మి అవతారంతో పాటు ఎడమవైపున లలితా త్రిపుర సుందరి, మరోవైపు గజలమ్మ సంబంధించినటువంటి అమ్మవారి విగ్రహాలతో ఈసారి భక్తులకు దర్శనం ఇవ్వన్నారు. 70 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించినటువంటి గణేష్ ఉత్సవ సమితి ఈసారి 71 సంవత్సరం కూడా అంటే అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఈ రోజు కర్ర పూజను నిర్వహించారు. ఖైరతాబాద్ గణనాథుడు కర్ర పూజ ఈ రోజుతో ప్రారంభమైనటువంటి కర్ర పూజ ఇక సుదీర్ఘంగా పనులు మాత్రం చకచకా జరుగుతూనే ఉన్నాయి. 69 అడుగుల ఎత్తులో ఈసారి ఖైరతాబాద్ మహాగణనాథుడు భక్తులకు దర్శనం ఇవ్వన్నారు. విశ్వశాంతి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి అవతారంలో ఈసారి భక్తులకు ఖైరతాబాద్ మహాగణనాథుడు దర్శనం ఉన్నారు. ఈ రోజు కర్ర పూజ జరిగిన తర్వాత ప్రస్తుతము మొత్తం ఈ రోజు నుంచి వర్క్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది. ఈ రోజు శిల్పి రాజేందర్ నేతృత్వంలో ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ప్రస్తుతం మనకు సంబంధించి రాజ్ కుమార్ గారు ఈసారి ఎట్లా దర్శనం ప్రస్తుతము రాజ్ కుమార్ తో పాటు వీళ్ళందరూ కూడా నిర్వహిస్తున్నటువంటి ఉత్సవాలు చూడొచ్చు. ఎట్లా ఈసారి ఎట్లా జరుగుతాయి? ఈసారి అందరు కార్యక్రమం మా రాజ్ కుమార్, మా కాక సుదర్శన్ గారు ఆయన ఆశీస్సులతోని, శంకరయ్య గారి ఆశీస్సులతోని, బస్సు పెద్దలు అందరు కలుపుకొని అంత కుల మతాల అతీతంగా పోస్టర్ అంటే ఇప్పుడు మా రాజ్ కుమార్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికి ఈ చూడండి పూజాది కార్యక్రమం అయితే మొదలయ్యాయి. ముహూర్తం ఏదైతే అనుకున్నాం 4 గంటల ముందు ఆ ముహూర్త ప్రకారం అయితే పూజాది కార్యక్రమం స్టార్ట్ అయ్యాయి. మరి ఈ సంవత్సరం ఏంటంటే మొదటగానే ఈ
సంవత్సరం వినాయకుడు ఏ విధంగా నమూనా తీస్తామో రిలీజ్ కూడా చేశాము. విశ్వశాంతి మహాశక్తి వినాయకుడిగా ఖైరతాబాద్ వినాయకుడు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. ముఖ్యంగా ఎందుకంటే మన ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతో విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. మరి ఒకవైపు మీరు చూసినట్టయితే ఇంతకుముందు వినాయకుని ప్లేస్ అయితే అమ్మవారు ఉండే ఆ అమ్మవారిని, అదేవిధంగా హైగ్రీవ స్వామిని, మరి ఒకవైపు మీరు చూసినట్టయితే పాలా త్రిపుర సుందరి అమ్మవారిని ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడు భక్తులకు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు అన్నమాట. రెండు వర్గాలు గొడవలు అవుతున్నాయని ప్రచారం జరుగుతుంది బయట. లేదు మా అన్నయ్య ఏంటంటే మా అన్నయ్య గారు ఏంటంటే మా ఓన్ బ్రదరు, మా నాన్నగారి ఫోటో పెట్టలేదన్న ఉద్దేశంతో ఆయన అలిగారు. ఆయన అన్నారు మా అన్నయ్యనే, ఎటువంటి లేదు, అందరూ సహకారం ఇస్తారు. ఎందుకంటే ఈ 71 సంవత్సరం సక్సెస్ అయిందంటే ఖైరతాబాద్ లో పుట్టిన ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయడం వల్లనే ఇంత పెద్ద సక్సెస్ అయింది. ప్రతి ఒక్కరి సక్సెస్ ఖైరతాబాద్ వినాయకుడు. ప్రభుత్వ సపోర్ట్ ఏ విధంగా కోరుకుంటున్నారు? చూడండి, గత సంవత్సరం చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా హైదరాబాద్ సిటీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, ముఖ్యంగా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, సెంట్రల్ మిషన్ కిషన్ రెడ్డి గారు, మరి బస్తీ పెద్దలందరి సహకారంతో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తా ఉన్నాము. మొత్తం మీద 71వ సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి మహాగణపతి శ్రీ ఖైరతాబాద్ మహాగణపతి ప్రత్యేక పూజలు నిర్వహిస్తాయి. ఈ రోజు కర్ర పూజతో స్టార్ట్ కావడం జరిగింది. ప్రభుత్వం సపోర్ట్ తో పాటు భక్తుల సపోర్ట్ కూడా ఖచ్చితంగా కావాలంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తం మీద ఈ రోజుతో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క గణేష్ ఉత్సవం సంబంధించినటువంటి పూజా కార్యక్రమం ఇక గణేష్ ఉత్సవాలు జరిగేలోపు పూర్తిగా శ్రీ మహాశక్తి గణనాథుడి రూపంలో భక్తులకు ఈసారి దర్శనం ఉన్నాడు. కాబట్టి భక్తులందరూ కూడా సపోర్ట్ తో ఈసారి జరిగినటువంటి ఉత్సవాలకు అందరూ సపోర్ట్ చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తే పరిస్థితి. రైట్ సునీల్.